రైట్ అన్న, దయచేసి నా రిక్వెస్ట్, నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు బూతులు మాట్లాడకుండా ఇంటర్వ్యూ చేసుకుందామా మనం? బూతులు ఏం మాట్లాడినా నేను బూతులు ఏం మాట్లాడినా? సిగ్గు లేదని. అరే నీకు క్రాంతి ఇట్లా మాట్లాడతావు, రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయిండయా? ఏం మేధావిలాగా గాంధీ మహాత్ముడు అనుకున్నావా? కన్నా బూతులు మాట్లాడితే ముఖ్యమంత్రి అయిండు. బూతులు మాట్లాడినందుకు ముఖ్యమంత్రి అంతే, బూతులు మాట్లాడినందుకే ముఖ్యమంత్రి అంటే ఇవాళ రేపు బూతులు మాట్లాడితే అందుకే బూతులు మాట్లాడాలి, యూట్యూబ్లలో చూడాలి, ఓట్లు వేయాలి. జనాలకు కొద్దిగా వీక్నెస్ ఉంది. తీన్మార్ మల్లన్నకు 2006లో 2014లో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడు నేను కూడా సహకరించిన పొన్నాల లక్ష్మయ్య గారి దగ్గర. నేను కూడా పోయి ఇవ్వాలని చెప్పిన. ఇవాళ మరి నేను అప్పటికే డీసీసీ ప్రెసిడెంట్, నేనేం కాలేదు. క్యూనోస్ పెట్టిండు, తిడితే జనాలు పిచ్చోళ్ళు అయ్యి ఓట్లు వేసిర్రు. తిట్టిన వాళ్ళకే వేస్తుర్రు. తిట్టినోళ్ళకే అంటే తిట్టినోడే రాజకీయ నాయకుడు. అంతే రేపు అంతే. అంటే బూతులు మాట్లాడకుండా నేను ఇంటర్వ్యూ ఇయ్యా అంటారు మీరు? నేను బూతులని కాదు, నేను స్వచ్ఛమైన తెలంగాణ భాషలో మాట్లాడతాను. ఓకే, నేను తెలంగాణ. అరే ముఖ్యమంత్రి గారే ఈ పుషింతపండు చేస్తా, తొండలెక్కిస్తా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తుర్రు బూతులు. నేనేమన్నా సిగ్గు లేదా అనేది బూత? అంటే కేసీఆర్ గారే నేర్పించారు ఈ బూతులు అనేది. కేసీఆర్ గారు బూతులు కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక రాష్ట్రాన్ని విడిపోయేటప్పుడు ఆంధ్ర బలం ముందు తెలంగాణ బలం కొద్దిగా వీకే. కేవలం కేసీఆర్ గారు ఆ నాయకత్వం వహించారు కాబట్టి ప్రజలను ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఎమోషనల్ చేసి ప్రజలల్లో తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను ఊటెక్కించి దాన్ని దారిలో తెచ్చి అట్లా మాట్లాడితేనే ప్రజలు ఎమోషనల్ అయ్యారు. అప్పటి ప్రభుత్వం మీద తిరగబడ్డారు, ఉద్యమం చేసిర్రు. కానీ ఆ నాయకత్వానికి అది అవసరం కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ కేసీఆర్ గారు బూతులు మాట్లాడే వ్యక్తి కాదు. కేసీఆర్ గారు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. అంటే ఎవరు సరితూగరు అంటారా ఇప్పుడున్న రాజకీయ రాష్ట్రంలో? నథింగ్. స్టిల్ టుడే కేసీఆర్ గారికి ఉన్నంత సామాజిక స్పృహ కానీ, ఓ ల్యాండ్ ఆర్డర్ కానీ, డెవలప్మెంట్ కానీ, అన్ని జాతుల పట్ల అవగాహన ఉంది ఆయనకు. ఇవాళ రాష్ట్రంలో నేను రాజకీయాలలోకి వచ్చినాడు చెప్తా ఉన్నా. ఒక ఎన్టీ రామారావు, ఒక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ఒక కేసీఆర్, వీళ్ళకి తప్పితే ఎవ్వరికి కూడా సామాజిక స్పృహ లేదు. ఎవ్వరికి లేదు. ముఖ్యమంత్రులలో ముగ్గురే. గంత కాస్ లీడరా అన్న? ఎవరు? కేసీఆర్ గారు అంత కాస్ లీడరా అంటారు? కాసు కాదండి, ఐకాన్ కాసు కాదు. ఒక మేలు పర్వతం లాంటి వ్యక్తి ఆయన. ఓకే, అందుకోసమే మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు అంతేనా? నేను కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నాక నాకన్నా ఎక్కువ కష్టం చేసినోడు లేడు, నాకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినోడు లేడు. నా జీవితాంతం 38 ఏళ్ళు పార్టీకి పనిచేసిన కేంద్ర నాయకత్వాందేమో జిస్కి జిత్ని సంఖ్య ఉస్కి ఉత్ని భాగేదారి అని రాహుల్ గాంధీ సిద్ధాంతం. రాష్ట్రానికి వచ్చేనోనికేమో జిస్కా లాటి ఉస్కా భైన్స్, లేకపోతే సోల్డ్ అవుట్ అమ్ముడు బేరం. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. అంటే కాంగ్రెస్ పార్టీ అమ్ముడు బేరం అంటే అమ్ముడు బేరమే. అమ్ముడు బేరం ఛాలెంజ్ ఎవడన్నా కాదు అని చెప్పమని. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం గాంధీ మహాత్మని వారసుడు అని ఇచ్చిరా? రాజా ఏది రెవెన్యూ మినిస్టర్ ఎవడండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి? జూపల్లి కృష్ణారావు ఎవడు? ఇలా కాంగ్రెస్ పార్టీ 12 మందిలో 6 మంది వేరే పార్టీలో ముఖ్యనాళ్ళు మంత్రులన్నా మీరు ఎవడు అని మాట్లాడుతున్నారు మీరు. అరే మంత్రులు కాదని అంటలేను, వాళ్ళు అంటలేరు. ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిని, వయసులో పెద్ద ఆయనను మర్యాద ఇచ్చి మాట్లాడాలి. నేర్పేదే ఆయన. ఈపులు వలగొట్టుర్రి, తొండలెక్కిరి. ఆయన నోరుతోటే ప్రజలు ఎమోషనల్ అయ్యి కొడంగల్లా అధికారుల తిరగబడ్డారు. కొడంగల్లా అధికారుల మీద తిరగబడ్డదానికి కారణం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని అంటే ఈ బేకార్ మాటలు మాట్లాడొద్దు. కలెక్టర్ గారు నా మీద దాడి జరగలేదు అన్నాడు. మనం లైవ్లో చూసినాం, అవునా కాదా? ఇవాళ వచ్చి కుట్రతోటి కేసులు పెట్టిస్తావు. అంటే నీ అల్లుని కోసం భూమి గుంజుకొని రైతులది. ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక ఒక 1,00,000 రూపాయలు ఉన్న భూమి 1 కోటి రూపాయలు అయింది. భూమి గుంజుకుంటాం ఏమంటే ఏం ప్రజల అమాయకులా ఏంది? గుంజుకోనికేమన్నా ఇదా? అంటే ఆడ సేకరిద్దామని పోయి విచారిద్దామనే పోయారు కానీ ఆడ గుంజుకుందామని పోలేదు. అంతలోపే కావాలని బీఆర్ఎస్ వాళ్ళే ఆడి ఆడ క్రాంతి తప్పది.
ఏడ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టిన స్వేచ్ఛాయుత వాతావరణంలో పెట్టమనండి ఛాలెంజ్ గవర్నమెంట్కు. పోలీసు వాళ్ళు పెట్టి అణిచివేస్తారు, రానియరు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ప్రజలు తిరుగుబాటు చేశారు మా భూమి ఇయ్యము అని. నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి అన్న, ఆడ జరిగిన దాడిలో బీఆర్ఎస్ పాత్ర ఉందా లేదా? ఎవడన్నా బూతులు మాట్లాడకుండా చెప్పండి. ఎవడన్నా నోట్లు వేలు పెడితే కొరకక్కుకుంటారా అన్నట్టు వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు అంత అమాయకులు అండి భూములు ఇయ్యనికే. అంటే కలెక్టర్ మీద దాడి చేస్తారా? కలెక్టర్ మీద నా మీద దాడి, పోలీస్ అధికారుల మీద దాడి చేస్తారా అన్న? కలెక్టర్ గారు నా మీద దాడి చెయ్యలేదు అని ప్రతీక్ జైన్ గారు చెప్పారు. ఇప్పటికీ లైవ్ లో యూట్యూబ్ లో కార్లు వాళ్ళ కొట్టారు చూసిరా? రైతులు కొట్టిర్రు, రైతులు తిరుగుబాటు. రైతులేనా బీఆర్ఎస్ నాయకులు అంటున్నా నేను? బీఆర్ఎస్ నాయకులు ఎందుకుంటారండి? ఆ ఊరు రైతులు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉర్రండ్లా భూములు. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక 800-1000 ఎకరాల పట్టేదారునని ఆయనే చెప్పండి. ఎంత ఉందో నాకు తెలియదు. మరి ఆ 1000 ఎకరాలలో ఫార్మా పెట్టమానండి. ఫారెస్ట్ పక్కకుంది, నల్లమల పక్కకుంది, ఎవరికి పొల్యూషన్ రాదు. అది ఆయన ఇచ్చేస్తే ఆదర్శంగా అందరు ఇస్తారు. ఎకరా చేసుక బతికితోని భూమి గుంజుకుంటామంటే ఏమన్నట్టు అండి? అరే రేవంత్ రెడ్డి ఏమంటారు ఇప్పుడు? అవును, ఇవ్వాలి ఆయనకు. ఆయన ఆదర్శ పురుషునిలాగా ఆయన కూడా విగ్రహాలు పెడతారు గాంధీ మాత పెట్టినట్టు. అంటే ఏదో ఎటకారంగా అంటారు కదా? ఎటకారం కాదు, నిజంగా అంటున్నా. భూదాన్ ఉద్యమాన్ని చేసిండు పోచంపల్లిలో ఒక పెద్ద మనిషి, రామచంద్రారెడ్డి గారు ఆయన పేరేదో. ఆయన విగ్రహాలు పెట్టిర్రు. రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే పెడతారు. ఆయన భూమి ఇస్తే 800 ఎకరాలు. నేను ఫస్ట్ టైం వింటున్నా మీరు రేవంత్ రెడ్డి గారు అంటారు మీ నోట్లకించి. నేను ఎప్పుడున్నా ఏకవచనం తోటి పెద్దోళ్ళని మాట్లాడే సంస్కారం నాకు లేదు. నేను ఎప్పుడున్నా పెద్దోళ్ళని గౌరవిస్తా.